హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ దామోదర్ రెడ్డి. మీరు చూస్తున్నారు A1 ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే గ్రూప్ 3 ఫలితాలు విడుదలవబోతా ఉన్నాయి. చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరి కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎన్ని మార్కులకు జాబ్ వస్తుందని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అడుగుతా ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళ గురించి ఒక వీడియో చేయడం జరుగుతుంది. అండ్ అలాగే గ్రూప్ 1 సంబంధించి కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు తెలుగు మీడియం అభ్యర్థులకు చాలా అన్యాయం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకి మార్కులు తక్కువ వేసారని చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సరే, ఆ వీడియో గురించి అయితే నెక్స్ట్ మాట్లాడదాం. ప్రస్తుతానికి అయితే మనం గ్రూప్ 3 సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఆ కట్ ఆఫ్ గురించి. ఎందుకంటే వాస్తవానికి చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా గ్రూప్ 2 మిస్ అయినా కానీ గ్రూప్ 3 వస్తే సంతోషంగా ఉంటుంది. సరే, ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే జర హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటా ఉంటారు. కాబట్టి గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళు గ్రూప్ 3 అని వస్తే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆశపడతా ఉన్నారు. కాబట్టి మొత్తానికి ఈ రోజు అయితే రిజల్ట్ రాబోతా ఉంది. వాస్తవానికి గ్రూప్ 1 వచ్చింది, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 కూడా ఈ రోజు రాకపోతా ఉంది. కాబట్టి మొత్తానికి చూసుకుంటే ఫైనల్ గా అంతకుముందు గ్రూప్ 3 జరిగినటువంటి కట్ ఆఫ్ ని బేరీజ్ కూడా వేసుకొని చెప్పడం జరుగుతుంది. నాకు తెలిసి మేబీ గ్రూప్ 3 కట్ ఆఫ్ 260 260 మార్కులు ఎబో ఉన్న వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు అండి. నాకు తెలిసి 260 వచ్చిన పైన ఉన్న వాళ్ళు ఎబో ఉన్న వాళ్ళు కొంచెం పక్కా హోప్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ 300 దాటిన కూడా ఉంటారు. ఎందుకంటే మనం గ్రూప్ 2 లో కూడా చూసినాం. వాస్తవానికి 400 దాటిన కూడా సుమారు ఒక 100 మెంబర్స్ 150 మెంబర్స్ దాకా ఉన్నారు. కానీ ఇక్కడ మనం కొంచెం, నాకు తెలిసి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మనకి గ్రూప్ 1 సంబంధించి రిజల్ట్ రావడం జరిగింది, తర్వాత గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చారు, తర్వాత గ్రూప్ 3 రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి కొంతమంది ఆల్రెడీ గ్రూప్ 2 వచ్చిన వాళ్ళు కూడా గ్రూప్ 3 వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎలాగో గ్రూప్ 3కి వెళ్ళరు, గ్రూప్ 2కి వెళ్తారు. కాబట్టి మళ్ళీ ఏమైనా బ్యాక్లాగ్ పోస్టులు వెళ్లకుండా ఉండాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ కూడా ఫస్ట్ గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి కొంచెం కట్ ఆఫ్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. మేబీ 260 అంటే కొంచెం అటు ఇటుగా ఉండొచ్చేమో. మేబీ ఒక 10 మార్కులు అటు ఇటు 250 240 కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంటుంది. 240 250 దాటిన వాళ్ళు అయితే కొంచెం హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాస్తవానికి 270 చెప్దాం అనుకున్నా, కానీ ఇక్కడ పోస్టులు 1338 దాకా ఉన్నాయి. కాబట్టి అండ్ గ్రూప్ 2 పోస్టులకు డబల్ ఉన్నాయి. కాబట్టి మనకి ఇక్కడ కొంచెం కట్ ఆఫ్ తగ్గే అవకాశం ఉంటుంది. 250 ప్లస్ ఉన్న వాళ్ళైతే కొంచెం హోప్స్ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. 250 ప్లస్ 300 మధ్యలో ఉన్న వాళ్ళకైతే జాబ్ వచ్చే అవకాశం అయితే పక్కా ఉంటుంది అని చెప్పి నేను చెప్తా ఉన్నా. కొంచెం మార్కులు కొంచెం అటు ఇటుగా అయినా, ఒక 10 మార్క్స్ అటు ఇటుగా అయినా కానీ కొంచెం, ఎందుకంటే ఈ కట్ ఆఫ్ అనేది కూడా ఏది క్లారిటీగా చెప్పలేము. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసి మనం బేరీజ్ వేసుకొని చెప్పడమే. ఎందుకంటే ఈ కొంచెం గ్రూప్ 3 కొంచెం స్టేట్ వైజ్ పోస్టులు ఉన్నాయి. అండ్ అలాగే క్యాస్ట్ బట్టి కూడా కొంచెం కట్ ఆఫ్ మారుతుంటది. అలాగే జెండర్ బట్టి కూడా కొంచెం కట్ ఆఫ్ మారుతుంటది. అలాగే క్యాస్ట్ ఈడబ్ల్యూఎస్ అని మన SC ST కానీ వీళ్ళు కూడా క్యాస్ట్ బట్టి మారుతుంటది. కాబట్టి మీరు దాన్ని బేరీజ్ వేసుకొని చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీరు ఒకసారి చూసుకోవాల్సిన, నిశ్చితంగా ఒకసారి మళ్ళీ మీరు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులారా, ఇంకా మొత్తానికి ఇంకా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా కొత్త జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తాయని చెప్పేసి కూడా దాని గురించి కూడా అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చాలా మంది అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు జాబ్ క్యాలెండర్ కోసం. దాని గురించి కూడా ఖచ్చితంగా అవసరం అయితే మరొకసారి పోరాటం చేసే ప్రయత్నం చేద్దాం. నేను ఇంకోటి చెప్తున్నా, నిరుద్యోగ మిత్రులారా, జాబ్ వచ్చినా సరే రాకపోయినా, వాస్తవానికి నేను కూడా సరే గ్రూప్ 1 మిస్ అయిన వాళ్ళకి గ్రూప్ 2 అయినా, కనీసం గ్రూప్ 2 మిస్ అయిన వాళ్ళకి గ్రూప్ 3 అయినా రావాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన ఛానల్ చూసే వాళ్ళకైనా సరే, మన టెలిగ్రామ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకైనా సరే, ఎందుకంటే మీకు వస్తే నాకు కూడా వచ్చేంత సంతోషంగా ఫీల్ అవుతా. కాబట్టి ఎవరికి వచ్చినా సంతోషమే, ఎవరికి వచ్చినా అభినందిస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే ఎంతో కష్టపడి నిద్ర లేకుండా, నిద్రాహారాలు మాని సుమారు 10 సంవత్సరాల నుంచి చదివే అభ్యర్థులు కూడా ఉన్నారు. కానీ చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే నీకు కష్టపడి చదివినా కానీ మాకు మార్కులు తక్కువ వస్తున్నాయన్నా, మరి ఎక్కడ బ్లెండర్ మిస్టేక్ అవుతుందో మాకు అర్థం కావట్లేదని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగులు వాపోతా ఉన్నారు. కాబట్టి ఒకటి నిరుద్యోగ అభ్యర్థుల ఒకటి తప్పు అనేది మన వల్ల జరిగి ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి దాన్ని ఖచ్చితంగా. ఎందుకంటే మనం మంచిగా రాయకుండా అటు ఇది రాలి అంటే అది కుదరం. అంటే నేను అందరూ అనట్లేదు, కొంతమంది చెప్తున్నా. నిజంగా నువ్వు కష్టపడి కూడా కరెక్ట్ గా రాసి ఉండి కూడా నీకు మార్కులు తక్కువ వచ్చింటే మాత్రం మరి అది మరి ఎక్కడేం మిస్టేక్ జరిగిందా అని చెప్పేసి కూడా మనకు తెలియదు దాని గురించి ముచ్చట. కాబట్టి గ్రూప్ 1 సంబంధించిన అభ్యర్థులు కూడా రివాల్యుయేషన్ సంబంధించి వాళ్ళు కూడా కొంచెం పోరాటం చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం ముందరకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చేద్దాం అనుకున్నాం కానీ ఈ లోపే టీఎస్పీఎస్ఏ మనకు ఇగ్నోట్ ఇవ్వడం జరిగింది. ఎన్ని మార్కులకి ఎంతమంది వాల్యుయేషన్ చేశారని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఒకసారి గ్రూప్ 3 అభ్యర్థులు అయితే 250 మార్కులు దాటిన వాళ్ళు అయితే హోప్స్ పెట్టుకోవచ్చు పక్క. 250 నుంచి 300 మధ్యలో ఉన్న వాళ్ళు పక్క హోప్స్ పెట్టుకోండి. అండ్ ఇంకా మన క్యాచ్ వైజ్ చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ సపోజ్ కి
మేబీ ఒక 280 290 ఉంటే మిగతా క్యాస్ట్ లో వాళ్ళకి ఒక బీసీ వాళ్ళకి 20 మార్క్స్ తక్కువ ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక 10 మార్క్స్ తక్కువ ఉంటుంది, మన ఎస్సీ ఎస్టీ వాళ్ళు చూసుకుంటే ఒక 50 మార్క్స్ తక్కువ ఉండే అవకాశం ఉంటుంది దీనికి. ఎందుకంటే ఎవరు క్లారిటీగా బేరీజ్ అంచనా వేయలేరు, ఎందుకంటే ఒకటి అనుకుంటే ఒకటి అయితే ఉంటుంది. వాస్తవానికి నేను గ్రూప్ 2 సమయంలో కూడా 400 మార్కులు దాటిన వాళ్ళు ఉండరు, కొంతమంది ఉన్నారు దాటిన వాళ్ళు అని చెప్పేసి కూడా చెప్పినాం. కానీ మేబీ మనం మొత్తానికి 380 అని చెప్పి చెప్పడం జరిగింది గ్రూప్ 2 టైంలో. అయితే వాస్తవానికి మనం అంచనా వేసిన కట్ ఆఫే కొంచెం నిజమైంది కొంచెం, ఎందుకంటే అది కూడా మనం బేరీ చేసుకొని చెప్పింది, అది కూడా మనం ఏదో సొంతంగా టీఎస్పీఎస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కాదు, మనం బేరీ చేసుకొని చెప్పింది. కాబట్టి మళ్ళీ గ్రూప్ 3 సంబంధించిన ఫలితాలు కూడా ఈరోజు సాయంత్రం 3 గంటలకి విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రూప్ 2 మిస్ అయిన అభ్యర్థులు గ్రూప్ 3లో జనరల్ ర్యాంకింగ్ లో మీ ర్యాంకింగ్ కూడా సుమారు ఒక 3000 లోపు ఉంటే, ర్యాంక్ ఒక 3000 లోపు ఉంటే కూడా మీరు హోప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. ర్యాంక్ ఒక 3000 లోపు ఉండి మార్కులు ఒక 250 దాటి ఉంటే మీరు పక్కా హోప్స్ పెట్టుకోవచ్చు. కాబట్టి గ్రూప్ 2 మిస్ అయిన అభ్యర్థులకు కూడా గ్రూప్ 2 మిస్ అయిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వాళ్ళు కనీసం గ్రూప్ 3 అయినా రావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా అందరికి కూడా సరే ఏ ఉద్యోగం కాకుండా ఏ ఉద్యోగం వస్తాయి. చాలా మంది నిరుద్యోగులు నేరేషన్ తింటా ఉన్నారు, ఏం అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, నీ నాలెడ్జ్ నీ దగ్గరే ఉంటది. ఇది కాకపోతే ఇంకోటి, మేబీ గ్రూప్ 2 3 మిస్ అయిందంటే నీకు సివిల్స్ ఛాన్స్ ఉందేమో, కాబట్టి దాని గురించి కూడా ఆలోచించు. నెక్స్ట్ కూడా కొన్ని నోటిఫికేషన్ ఉన్నాయని చెప్పేసి అంటారు, కానీ మరి ఆ జాబ్ క్యాలెండర్ గురించి కూడా మనం కూడా పోరాటం చేస్తే ఆ జాబ్ క్యాలెండర్ వస్తుంది, కానీ మరి దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వని ప్రయత్నం. కాబట్టి ఎటువంటి ఆందోళన చెందొద్దు, ఎటువంటి ఇబ్బంది చెందొద్దు. ఇది కాకపోతే ఇంకోటి, నీకు వయసు కూడా ఏం పర్లేదు. ఇక్కడ వాస్తవానికి మెయిన్ ఇబ్బంది పడాల్సింది ఎవరంటే 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు. మెయిన్ వాళ్ళ బాధ వర్ణన తీరం, ఎవరికి చెప్పుకోలేదు ఆ బాధ. ఎందుకంటే 30 సంవత్సరాలు ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండి మళ్ళీ ఒక 2 మార్కులతోనో 3 మార్కులతోనో హాఫ్ మార్కుతోనో 0.5తోనో జాబ్ మిస్ అయితే మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది. మళ్ళీ చదవాలా లేదా, మళ్ళీ లేకపోతే ప్రైవేట్ ఉద్యోగం చేసుకోవాలా లేదా, ఇంటి దగ్గర అప్పులు తెచ్చి మరి చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు చదువుతా ఉన్నారు. కన్న తల్లిదండ్రులు కూడా ఎంతో గోసపడతా ఉన్నారు. అరే నా బిడ్డ సుమారు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి చదువుతూ ఉన్నాడు, ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం రాలేదు, ఒక నౌకరి రాలేదు అని చెప్పేసి కూడా కన్న తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి 30 సంవత్సరాలు అయిన అభ్యర్థులు పాపం వాళ్ళ బాధ అగమ్య గోచరంగా ఉంటుంది. ఎందుకంటే ఇటు ప్రైవేట్ జాబ్ చేయలేరు, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు చదివినాం, మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇటు ఏజ్ అయిపోతా ఉంది, మళ్ళీ చదవాలా వద్దా అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా ఒక బాధ ఉంటుంది. కాబట్టి అందరిని అర్థం చేసుకొని సరే ప్రభుత్వం కూడా కొంచెం నిరుద్యోగులు అండగా ఉండాలని చెప్పేసి జాబ్ క్యాలెండర్ కూడా తొందరగా రిలీజ్ చేయాలని, లేకపోతే ఏదో ఆల్టర్నేటివ్ గా కొంచెం ఏదో ఉపాధి కల్పించేలాగా ఏదో ఒక కొంతమంది హైడ్రాలిక్ జాబులు కల్పించినట్టు మిగతా వారికి కూడా ఏదో అవుట్ సోర్సింగ్ పద్ధతుల్లో కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి, అలాగే మిగతా జిల్లాల వాళ్ళకు కూడా కొంచెం జిల్లాలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇంకొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు కూడా మరి సంబంధించి కొంతమంది కూడా మన ఓఎంఆర్ సీట్ మిస్ అయ్యని చెప్పేసి అంటా ఉన్నారు. అభ్యర్థులారా మీరు ఏదో బ్లెండర్ మిస్టేక్ చేసి ఉంటారు, కానీ అంతకు మించి అయితే ఏముండదు. ఇది ఈ రోజు మన వీడియో. అయితే మీరు ఖచ్చితంగా గ్రూప్ 3 ఉద్యోగం అయినా సాధించాలని చెప్పేసి కూడా నేను మళ్ళీ మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటా ఉన్నాను. అలాగే అందరికీ హ్యాపీ హోలీ శుభాకాంక్షలు. ఎందుకంటే చాలా మంది హోలీ చేసుకుందాం అనుకున్నా కూడా ఇది ఇక కొంచెం ఇబ్బంది పడుతుంటారు, కాబట్టి చేసుకోలేని పరిస్థితి. ఇక మన టైం కూడా అట్లా కలిసి వచ్చింది, అన్ని ఒకేసారి కలిసి వస్తాయి. నిరుద్యోగులకి అన్ని దళితులకి నిరుద్యోగులే కలిసి వస్తాయి. కాబట్టి ఇక మీరు అర్థం చేసుకోవాలి దీన్ని కూడా. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మారని పరిస్థితి ఉన్నది, ఎవడు వచ్చినా కానీ నిరుద్యోగులు మాత్రం నట్టేయడం ముంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది ఈ రోజు కొన్ని వీడియో. అయితే మళ్ళీ ఏమైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తా. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ లో కూడా చాలా మంది జాయిన్ అవుతున్నారు, లెఫ్ట్ అవుతున్నారు. సరే అది మీ ఇష్టం, నేను ఏమన్నా మీరు జాయిన్ అయినా లెఫ్ట్ అయినా అది మీ ఇష్టం, మీ ఇండివిజువల్. కానీ అవసరం ఉన్నామనుకున్న అభ్యర్థులు జాబ్ క్యాలెండర్ కోసం మళ్ళీ ఫైట్ చేస్తామనుకున్న అభ్యర్థులు అయితే మనకు టెలిగ్రామ్ గ్రూప్ మన యూట్యూబ్ కింద కామెంట్ లింక్ ఇస్తా, దానిలో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఏ అప్డేట్ ఉన్నా సరే మీకు ఖచ్చితంగా అందరికీ మీకు అందుబాటులో ఉంటా, నిరంతరం ఎప్పుడు మీతోనే ఉంటా అని చెప్పేసి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటాను.